ఇక ఎండాకాలంలో సూర్యుని కాక కంటే ఈ తెలంగాణలో రాజకీయాల కాక ఎక్కువైపోయిందిరా దేవుడు. ఇక మరి రేపో మాపో పార్లమెంటు పండుగ దగ్గరకు వస్తుంది కాబట్టి మరి జనాల మనసులలో ఏమి నాటుకొని ఉంది కదా మొదలకు బయలుపెట్టారు. ఇక మీ 101 నాటే తాత ఇక మరి ఏం లేదు తిరగా లోకం మీద ఏమన్నా రాజ్యం ఎక్కడ పోతుంది ఏంది ఏం కదా అని వచ్చిన మరి ఇప్పుడు ఎట్లా పార్లమెంట్ పండుగ దగ్గరికి వస్తుంది మరి కేసీ రావాలి ఎందుకని అసెంబ్లీకి వస్తలేడు కథలు వచ్చి ఏమున్నా వస్తే మొత్తం సమాధానం చెప్పాలి కదా. దోసుకొని తిన్న వాడికి మొత్తం డబ్బులు అన్నిటికీ చెప్పాలి కదా సమాధానం. చెప్పడానికి వాళ్ళ దగ్గర లేదు కదా. మీ అన్నం పాడు బాగా గింత అన్యాయం పెడితే ఈ నరలోకం ఏం చేయాలి? తొంజికి పారలేక ఇంట్లో పండుకున్న పెద్ద మనిషిని అలా తప్పేడ బయట పడుతుంది అని వస్తలేడని మాట్లాడుతుంది ఈ పిల్లగాడు. ఆయన పానం బాగాలేక వస్తలేడు. అంటే 3 నెలల నుంచి 4 నెలల దాకా బెడ్ నుంచి ఎవరు లేవాడు. దీనికి దానికి మొత్తం బెడ్ మీదే పోవాలి. కాకపోతే పట్టుకోవాలంటే తాడ ఇలా ఎరిగితే నీకు ఎంత తెలుస్తుంది. ఒకసారి ఇరగొట్టుకో తెలుస్తుంది. ఇలా ఎరిగితే నీకు ఎన్ని నెలలు పట్టుకో బెడ్ మీద సంగతి చెప్తుంది. దొంగ కేసీఆర్ గారు చెప్తారు కానీ రాసి పెట్టుకొని వెళ్ళేసుకుంటే వేసుకో భయమే లేదు. అలా కూడా పార్లమెంట్ అన్ని సీట్లు అందించు. ఒక్క పార్లమెంట్ కూడా ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ కానీ అసలు బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అయిపోయింది. ఇక లేదు రాదు ఇక అయిపోయింది. అంటే కథలు అంటుడు ఈ పిల్లగాడు. ఆ కథ కూడా ఏదో బయట వేస్తా అంటే ఇప్పుడు ఈయన ఉట్టినే జారిపడ్డాడు నాటకం అంటుందా లేకపోతే పంచాయతీ పుట్టిందా అసలు ఏమైనట్టు కళ ఇప్పుడు ఏమైందంటే ఇద్దరు బాబా అదిగా పిల్ల రంగాలు ఉన్నారు. ఇద్దరు పిల్ల రంగాలు కొట్టుకుంటాడ మధ్యలో బావ పోయిండు. పోతే ఇద్దరు కలిసి తెచ్చేసి ఏదో కింద కొద్దిగా పడ్డ వాస్తవంగానే పిల్ల రంగాలు కొట్టుకుంటాడు. మన ఇద్దరి మధ్యలో పోతే కింద వేసే కొద్దిగా పోయింది. దానికి ఇంతప్పటికీ షాటపట్ల పెట్టిన కాలు ఎరిగిందంటూ కొంచెం జరిగింది నేను లేస్తలేదు. అల్లాకి వస్తే రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పే మొత్తం లేక ఆ దోస్తున్న డబ్బులన్నీ వెళ్ళగలుగుతారని మొత్తం కట్టియాలి. మొత్తం పైసలు చేయాలి. అమ్మా ఇదాట అసలు కథ అంటాడు చూడు. ఇక 9 మంది పంచాయతీ లెక్కనే ఉందిగా ఇలా కథ. వాస్తవం మాట్లాడుతున్నాడు 9 మంది అని మాట్లాడుతున్నాడు. 9 వాడు ఆళ్ళ మాట అన్నది ఆడ ముచ్చట. ఇప్పుడు దాకాలం అనుకునే ముచ్చట 9 మంది ముచ్చట అంటున్నా. కూడా 9 మంది ముచ్చట కాదు పక్క అబద్ధము. పుండకూరు వాడు చిన్న డబ్బులని కక్కాల్సిందే. పైసలు కేసీఆర్ బరాబర్ కక్కాల్సిందే. ఓపిగా ఇదేదో నీళ్ళ పంచాయతీ జోరుగా ఆయనకేమొస్తుంది? నీళ్ళ పంచాయతీ ఏం పంచాయతీ? ఇప్పుడు కేంద్రానికి ఈయనే ఒప్పందం ఏదంటే మీరే ఒప్పందం ఏదంటే మీరే సంతకాలు చేసిందంటే ఈయన మీద కాంగ్రెస్ వాళ్ళ మీద కారులు నొక్కుతారు. కాంగ్రెస్ వాళ్ళ మీద నొక్కుతారు. ఈ కథ ఏంటంటావు? ఏముంది కానీ కేసీఆర్ ట్రైల్ వేసిన మాట వాస్తవం. సివిల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అప్పుడే నైట్ ప్లాన్ చేశాడు. వాళ్ళు మన మీద వస్తున్నారు. వాళ్ళు నేను లేకపోతే వాళ్ళు రాజ్యం అయిద్ది అని చెప్పేసి ఒక ట్రైల్ వేసాడు. అప్పటిదాకుండా తెల్లారి తెలక్షణ వాళ్ళు మోహరించడాలు ఇవన్నీ ఫేకే కదా. అది ఏమైందంటే ఇప్పుడు ఈ కృష్ణా జలాల పంచాయతీలో పాలన పంచాయతీ ఎక్కువైపోయింది. ఇప్పుడు జగన్ కేసీఆర్ ఇద్దరు బదులుకొని సీకటి ఒప్పందం చేసుకొని కథ నడిపించారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. లేదు మీరు అధికారంలోకి వచ్చినాకనే మీరు కథ ఎక్కినాకనే మీరు కుర్చీ మీద కూర్చున్నాకనే ఈ కథ జరిగింది. ఈ సంతకాలు చేసారు. మీరే ఒప్పందం మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వీళ్ళకి వస్తున్నారు. ఎట్లా అంటే ఈ కథ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు చెప్పు జనాలు అంతేనా? బరాబర్ ఎట్లా అంటే ఆయన ఉన్న 10 ఏళ్ళు రాజమేలీలు ఇద్దరాలంత అయ్యారు. కుమ్మకాయ ఉన్నాయని దొరుకుపోయాడు. ఏమున్నది ఆడ కథ? అది బయట పడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక. అంతేనా? మళ్ళా ముందుల ముసల పండుగ మస్తున్నది ఇంకా అమ్మ నీ దండం పెట్టి ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ ధరని పెట్టిండు. ఇక మరి కాగితాలు ఏమంటే భూమి గాంధీ అని ఏ సిక్కులు పంచాలు ఉన్నాయని అన్నాడు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఆ ధరని పోవాలే దాన్ని గంగల కలపాలి బంగాళాఖాతం దొక్కాలే. ఇప్పుడు భూమాత రావాలి అనుకొస్తున్నారు. మరి ఇప్పుడు అది మంచిదా? ఇది వస్తే ఇంకేమైనా మేలవుతుందా? ఎట్లా? ఇప్పుడైతే భూమాత అంటారు కానీ ఇంతవరకు వేసింది ఏం లేదు. 2 నెలలు వచ్చి ధరణి అన్నప్పుడు ధరణి పద్ధతి వేస్తే వాళ్ళు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే క్లియర్ చేస్తే బాగుంటుంది. అది
ఏంటంటే మళ్ళీ పూతా పెట్టి కొత్త సిస్టమ్ తీసుకొచ్చి మళ్ళీ ఇది పెండింగ్ పెట్టి అది పెండింగ్ పెట్టి ఇక రైతులకు లాస్ చేయవలసింది అది. ఇప్పటిదాకా ఇప్పుడు రైతు బంధాన్ని కొంతమందికి వేసి కొంతమందికి 5 ఎకరాల లోపు ఇంకేనే వేయలేదు. ఇప్పుడు ఏదైనా ఒకరు చేసిపోయినా దాన్నే కంటిన్యూ చేసి దాన్ని మనం ఎక్కువ తక్కువ ఉంటే మార్పు చేయాలి. నువ్వు కొత్త తీసుకొచ్చి ఇదో 5 సంవత్సరాలు కంప్లీట్ అయితే అదో ఇదే జరుపుకోవడం కానీ ఇదే జాతర నడుస్తుంది. ఈ పద్ధతి బాగాలేదు. సరే మరి ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు అని 10 పచ్చాలను పడపడ పనుగురుకుతున్నారు. మరి పాలన బాగాలేక నేను దాఖలకు వస్తలేదు అని కేసీఆర్ అంటుండు. ఎందుకు రాడు అని ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అసలు ఏం నడుస్తుంది లోపలంగా ఏమన్నా ఎరికేనా? ఏం నడిచేది ఆరోగ్యం బాగాలేక ఆయన వస్తలేడు. వచ్చినాక ఆయన వచ్చినప్పుడు ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడుతాడు. అంటే నిజంగా పర్లేదనగా ఏదో అట్లా డ్రామా ఆడుతుంది అనేది అనుకొస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు అనేది వాళ్ళు అంటారు. ఆయన ప్రాబ్లం ఏముందో ఆయన తెలుసు. ఆయన అందుకోసం రాలేదా ఇందుకోసం రాలేదా తెలియదు. మొత్తం మీద అయితే పడ్డాన్ని అందరికి తెలుసు. కాదు పిల్లగా ఒక్క చెప్పు నాకు, ఇప్పుడు 20 ఎదిగితే ఎన్ని పడుతుంది అత్తందుకు? ఎంత 40 రోజులైనా అయిపోతుంది అది. అదేనా? మరి కేసీఆర్ ఎన్ని రోజులు వేసిండు? రాంది మళ్ళీ మీటింగ్ ఎందుకు పెడుతుండే నల్గొండలా? అమ్మ పిల్లగాడు అట్లాంటి మొగోడు అదే ఏదైనా క్లియర్ ఉండాలి. వాళ్ళని నానబెడుతున్నారు, ఇక్కడక్కడ వీళ్ళు నానబెడుతున్నారు, వీళ్ళేమో వాళ్ళని అంటారు, వాళ్ళని పబ్లిక్ చూతే చేస్తారు అంతే. అది ఇప్పుడు 20 ఎదిగితే 40 రోజుల దాకా బస్సు మీద పడుకోవాలంటారు అంతేనా? 40 రోజులు కానీ 50 రోజులు కానీ వాళ్ళ ఓళ్ళకి సామాన్యంగా అతకదు. ఓళ్ళకేమో 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, 4 నెలలు కూడా పట్టొచ్చు. కేసీఆర్ ఎన్ని రోజులు చేసిండు? కేసీఆర్ లేచిండ అంటారు కానీ ఆయన మరి పక్కపంతలు ఉండే మరి తప్పున మందపూడి అయితేనేమో దాని మంట అతుక్కుంటుంది. పక్కపంతలోనికి టైం పడుతుంది. టైం పడేటప్పుడు మనమని ఏం చేయలేం కదా, అంతేనా కదా? అది ఉంటది. మరి ఇప్పుడు మనం ఏమన్నా మరి ఎట్లా రేపు పార్లమెంట్ పండుగ వస్తుంది, మరి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాను, గాలి ఎటు మళ్ళీ జోర్దార్ ఎవరు ఉంటారు? జోర్దార్ అంటే మనం చెప్పలేము అందాజా అయినా కానీ ఇప్పుడు వస్తే ఈయన రేవంత్ రెడ్డి రావచ్చు, రాకుంటే రాకపోవచ్చు, చెప్పలేము మనం. రేవంత్ రెడ్డి అయితే 100కి 100 వాళ్ళకి రావాలి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళే ఉంది కనుక, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక ఎక్కువ సీట్లు వాళ్ళకే వస్తాయి. మ్యాక్సిమం ఇప్పుడు 17 సీట్ల 12 సీట్లు వీళ్ళకే రావాలని సోర్సెస్ ఉంది 100%. ఎందుకంటే ఇప్పుడు అంతా రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్ లో నడుస్తుంది కదా. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ వచ్చినాయి, ఇప్పుడు వీళ్ళే ఉంటాయి కంటే వీళ్ళకి రావచ్చు 100%. సరే ఈ గిట్టపోతా ఇక గీళ్ళేమంటారా? ఎట్లా పరమాడ వస్తుంది అప్పుడే. ఇప్పుడు ఏ సంసారం చేయాలన్నా షెడ్రో పడ ఏదో అప్పో చేసి సంసారం నిలబెట్టుకోవాలి అంతేనా? ఓ అమ్మా చేసిపోయిండు, మింగిపోయిండు, కూడబెట్టుకుండు, దోసుకుండు, దాచుకుండు, ఇదే పదమాడుతుంది ఈ కాంగ్రెస్ కలగకుండా. మరి ఆయన అప్పు చేసి ఏం సంసారం ఉత్తరకం చేయలేదా? తెలంగాణ ఏం బాగుపెట్టలేదా? ఏమంటావు దీని మీద? అప్పుల కుప్ప చేసిపోయింది, అప్పుల రాజ్యం చేసిపోయింది అని ఇదే పదం పాడుతున్నారు. ఎట్లా అంటావు? నువ్వు ఒక పౌరునిగా, ఒక యువకునిగా, చదువుకున్న పిల్లగానిగా నువ్వేం చెప్పదలుచుకున్నావు దీని మీద? చేసింది కాబట్టి చేసిన చెప్తారు. అప్పల కుప్ప ఒక అప్పల కుప్ప చెప్పినట్టు ఏం చేయలేదా? సంసారం ఏం చేయలేదు, ఏం నిలబెట్టలేదా? నిలబెట్టింది యువతకు ఏం నిలబెట్టినది ముఖ్యం కాదు, ఆలోచిస్తారు కదా. యువతకు ఏమి ఇచ్చినాను ఉద్యోగాలు ఇచ్చిన బిడ్డ ఎక్కువగా ప్రెస్ మీట్ లా కవిత చూపించాలి కదా. ఎవరికి ఇచ్చింది, ఎంతమందికి ఇచ్చింది చూపించాలి కదా. కొన్ని ఉద్యోగాలు ఇచ్చినాము అప్పుడే మర్చిపోయినా జనాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి చాలా సార్లు ఫెయిల్ అయిన రోజులు ఉన్నాయి. పేపర్ లీకేజ్ చేసారు, ఎంతమంది యువకులు బాధపడ్డారు అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఏమన్నా మరి ఉద్యోగం అయ్యానా? సరే అది అక్కడ కుప్ప చేసిపోయారు. వీళ్ళు ఏమన్నా ఉద్ధరించారా? ఉందా అని నమ్మకం ఉందా? ఎందుకు కాబట్టి గవర్నమెంట్ వచ్చింది, లేకపోతే ఎందుకు వస్తుంది గవర్నమెంట్? అమ్మని సాగి కాదు, చాలా మీద నమ్మకం ఉంటే అదే గవర్నమెంట్ వచ్చేది కాదు. మరి ఇది ఏదో అది కృష్ణా జిల్లాలో పంచాయతీ ఏంది? ఒకటే కాకర పీకర మొత్తుకుంటారు. నువ్వే అని వాళ్ళు, నువ్వే అని వీళ్ళు. ఎట్లా వాళ్ళు ఏం చేయలేకపోయారు. 9 సంవత్సరాలలో నువ్వు లేనిది ఇప్పుడే వచ్చిందా నీకు? కృష్ణా జిల్లాల గురించి 9 సంవత్సరాలు నీకు గుర్తు రాలే. నీకు పోయిన గవర్నమెంట్ పోయిన 3 నెలలకి నీకు గుర్తుకొచ్చిందా? కృష్ణా జిల్లా 9 సంవత్సరాలు ఏం చేసినా అప్పుడు మాట్లాడొచ్చు కదా.
సరే ఇప్పుడు ఏమన్నంటే తెలంగాణలో కబ్జాలు ఇది అది ఇప్పుడు ఫోన్ తెలిసే ముచ్చట్లు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక దీన్ని ఏమైనా కట్టడి చేస్తారా? చేయడానికి ప్రయత్నిస్తుంది అంతే కదా, చేయడానికి ఏదైనా కట్టడి అంటే గవర్నమెంట్ ఉన్నారు ఇప్పుడు ఉన్నాయన్న ధరని తీసుకొచ్చిరు వాళ్ళు. ఇక ఏదో దండు సాగించు చెట్టో పడో ఏమైనా చేసిరు, వాళ్ళకు ఉండగలిగింది. వీళ్ళు ఏం చేస్తారు? భూమాత తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తారు? చేస్తారని నమ్మకం ఉందా? న్యాయం అవుతుందా రైతులకు? ధరణి వల్ల ఎవరికి ఉపయోగపడ్డది? అంటే ఇప్పుడు ఏమంటారు చూడు, ఏమంది కాయిదా ఉంటే ఏమంది వంశపారంపర్య ఏమంది భూమి ఉంటే గాంతే, ఇక లేకపోతే అద్రగానంగా పోయి మంది భూములలో ఖర్చు పెట్టి అనేది వస్తుందని అట్లా చేసి ధరణి వల్ల మంది భూములు వచ్చింది కాబట్టి ధరణి ఎత్తేయడమే కరెక్ట్. ధరణి వల్ల ఉన్నోనికి లాభపడ్డాడు, లేనివాడు కూడా బాగుపడ్డాడు. అంతేనా? ఇది కదా మరి ఎట్లా మరి రాకపోగా మరి రేపు మరి పార్లమెంట్ లో ఎన్ని గెలిచారు, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి మీ అందాదా? అది మనం చెప్పగలుగుతామా ఇప్పట్లో? ఎల్బీ నగర్ లో ఎట్లా ఉంది కదా? మేము టీఆర్ఎస్ కి పల్పం కలిపినాం. ఇక్కడ రాష్ట్రం మొత్తం వాతావరణం ఎల్బీ నగర్ డిఫరెంట్ ఉంటుందా? రుణమాఫ్ అయిందా? ఎట్లా మరి ఎప్పుడు చేసినట్టు అడుగుతున్నావా మీ వాళ్ళని? ఏ ఊరు? సూర్యాపేట. మరి ఎట్లా ఈ రుణమాఫీ సంగతి ఏంది? మరి రైతు బంధు పడే ఎన్ని ఎకరాలు నీకు? 2 ఎకరాలు. లక్ష తప్పినోడా 2 ఎకరాలు ఎప్పుడో పడే గిట్ట బాధ చేస్తారు. నాకు అర్థం కాదు జనాలు. మరి గిట్ట నేను మగోడు ఈ మగోడు ఏదైనా బదనాం చేయాలని తలుచుకున్నట్టు. ఇక గిజి పెట్టారా మరి ఎల్బీ నగర్ లో వనస్థలిపురం ఆడకట్టుకు వచ్చినా ఇక ఈ ఆడకట్టుకు గిసబండి పలుకులు శిల్క పలుకులు పలికిరు. ఇక మరి ఇంకా కూడా కొంతమంది ఏమంటారు ఏంది ఏం కదా, ఇక వాళ్ళ మనసులో కూడా ఏం భయం ఆం భయం ఉందో ఎలా పెడితే మీరు చూస్తూనే ఉండరు. అమ్మాను పార్లమెంట్ పరుగు వస్తుంది. మరి ఇప్పుడు ఒక మాట కవితకు దండం పెట్టి పెట్టాలి, పూల ఇష్టం పెట్టాలి, బీసీ అని అది ఏదేదో అంటుంది. కాంగ్రెస్ వాళ్ళేమో నీకు బీసీల మీద నీకు అంత బుద్ధి ఉంటే కానీ నువ్వు బీసీలకు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో ఉంటుంది కదా పెప్ప, పార్టీ పెప్ప, అది మీ ఆయన కూడా మీకు అది అనుకుంటున్నారు. ఎట్లా దీన్ని ఏమంటారు? మరి ఏమో పార్లమెంట్ పండుగ వస్తుందా? మరి పార్లమెంట్ పండుగ మరి ఎవరైతే బాగుంటుందంటే పేరుకోనే ఉండదు రాయరు. మరి పంచాయతీలు జోరుగా అవుతున్నాయి. మరి ఇప్పుడు నువ్వు అంటే అసెంబ్లీకి కేసీఆర్ వస్తలేదని బదులు చేస్తున్నారు. ఆయనకు ఇంటికాడ అసెంబ్లీలో త్వర వేసిరాట, అర్రం ఉంటే త్వర వేసిరాట, ఉంటానికి జాగ్రత్త లేకుండా చేస్తున్నారట. ఇది నిజమేనా? మరి ఎందుకని కేసీఆర్ అట్టనా పాడబానే వస్తలేదా? కాబట్టి రావట్లేదు. మరి కొంతమంది 4 నెలల దాకా ఇంటినే పండాలి 20 అయితే మామూలు ముట్టుగా 4 నెలల దాకా ఇంటే పంటారు అప్లై చేయడానికి అనుకుంటారు. ఇదంతా అబద్ధం అంటారు. నిజమేనా? ఇప్పుడు వస్తుంది కదా, మననే ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి అధికారంలో వస్తారు. అసెంబ్లీకి సమావేశాలలో ఖచ్చితంగా వస్తారు. పార్లమెంట్ పార్టీకి వస్తుంది ఎంత మాట. మరి ఇప్పుడు నీకు ఈ కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? అయితే మరి ఈ ప్రభుత్వం వచ్చి నిర్ణయాలే కాకుండా ఈ కొత్త సంవత్సరం ఇప్పుడు నిర్ణయాలే పోరాటం కుదురుకోదా? ఎట్లా అందుకు ఆ మాట అంటే సరే ఇది పోరి మీ చదువుకున్న పోరాటాలకు ఏమైనా ఆశ కలుగుతుందా? ఇప్పుడు మరి ఇప్పుడు ఈ రోడ్డు మీద బతుకున్నాం, రేపు ఏమైనా గట్టిగా ఏమన్నా నాకు ఉద్యోగం వస్తుందని ఆశ ఉందా?
కేసీఆర్ డీజీపీ మహేందర్ రెడ్డి ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్ చైర్మన్ అయింది అంతేనా? ఆహా, మీరు ఎట్లా చేస్తారు టీఎస్పీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డిని ఎట్లా చేస్తారు? ఆయనే 1,00,000 కోట్లు దోసుకున్నవారికి మీరు పగ్గాలు ఎట్లా చేపిస్తారని ఇప్పుడు కవిత అమ్మ నేను దండం పెట్టి అగ్గి మీద గుద్దిన వేసింది. దీని మీద ఏమంటే డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఇక్కడ అవినీతి జరిగినట్టుగా ఎన్నడూ కూడా పేపర్లో రాలేదు, నేను చూడలేదు, ఒక్కరోజు కూడా చూడలేదు. మరి ఆయన ఉన్నప్పుడు కేసీఆర్కి అడుగు మళ్ళీ వచ్చి ఆయన అడుగు మళ్ళీ వచ్చి పని చేసినట్టుగా అందరం చూసినాం. మరి ఈనాడు ఆయన మీద అభియోగం వస్తే ఆయన నాకైతే డౌట్, ఆయన ఎలాంటి అభియోగాలు లేవు ఇంతవరకు. కాబట్టి ఆయన గట్టిలోనూ సమావేశం అని నేను అంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక ఫిట్ ఆఫీసర్గా పనిచేసాడు, కాకపోతే అధికారంలో ఉన్న కేసీఆర్ కొరకు ఆయన తల వచ్చి చేసుకొని రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయన హింసపెట్టి ఈ విధంగా చేసిండు, అరెస్ట్ చేసిండు, జైలు వేసిండు. అయినా కూడా ఆయన వేసిందంటే ఆయన ఒక నిబద్ధత నిజాయితీ నుంచి వేసిండు, కానీ ఆయనకి లక్ష్యం ఇచ్చినటువంటి కాదు, వ్యవహారం కాదు. కాబట్టి ఖచ్చితంగా డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆ పోస్ట్ లో అర్హుడైన వ్యక్తి. ఆయన సమక్షంలోనే మంచి న్యాయం జరుగుతుందని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే పనిచేసిండు కాబట్టి ఖచ్చితంగా ఆయన మంచి విలువలు ఉన్న వాళ్ళకి, మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి పోస్ట్ ఇస్తాడని చెప్పి ఆ రకంగా ప్రయత్నం చేసుకుని చేయాలని కూడా కోరుకుంటున్నాం. ప్రభాకర్ రెడ్డి రిటైర్డ్ హెడ్ మాస్టర్. మరి కవితమ్మకి ఎందుకు మరి ఒకటే ఆరాటం చేస్తుంది కవితమ్మ? కవితమ్మ చేసిన తప్పులు ఏమన్నా మళ్ళీ ఎదుర్కొంటాడు ఏమన్నా చేస్తేమో చేసినవన్నీ ఏమున్నది. ఇంతకుముందు ఏది పేపర్ లీక్లు అయినాయి, సిఎస్సి పెడితే అన్ని పేపర్ లీక్లు అయినాయి. ఆయన పోలీస్ ఆఫీసర్ తీసుకుంటాడు కాబట్టి ఎంక్వైరీ చేపిస్తాడు ఏమన్నా భయం ఉండొచ్చు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. ఆ లెక్క బట్టి ఆయన మరి ఆమె ఇప్పుడు ఈ డీజీ మహేందర్ రెడ్డి మీద మరి మొన్నటిదాకా ఈ డీజీ మహేందర్ రెడ్డిని వాడుతున్నారు కదా. మరి ఆ డీజీ మహేందర్ రెడ్డితో వాడుకొని ఆయన మంజుడు రాముడు దేవుడు అని చెప్పి ఆయన బయటకు వెళ్ళగానే మీద అంటుండే రాముడు సీత బయటకు వెళ్తున్నా దుర్మార్గులా. ఇప్పుడే రావణాసురుడు అయ్యింది. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే రాముడు ఇవాళ రావణాసురుడు అంటున్నా. అది ఎంతవరకు సభ మీరే ఆలోచించండి పత్రిక మీడియా వాళ్ళు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా నిబద్ధత గల వ్యక్తిని మనం ఎన్నుకోవడం అనేది కరెక్ట్. ఇది కథ బిడ్డలారా, కథ మాత్రం ఏంది ఏ కథ మరుగు ఏంటంటే మరుగు ఏందో మీరు ఈ పిల్లగాడు గట్ట కూడా పోతా మరి ఏం చేయాలి పాడైపోరు ఎగ్గిసమని కష్టం వచ్చింది నా తాతకు పోతా అయినా ఊకుంటాడు మీ తాత. మరి పార్లమెంట్ పండుగ వస్తుంది, ఇంటనే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. ఆ పెద్ద మనిషి కేసీఆర్ అయ్యా అసెంబ్లీకి వస్తలే కానీ బదనామం చేస్తున్నారు. ఇంకెందుకు వచ్చినా మన సీఎం ముందుగానే రాడా ఇప్పుడు అవసరం? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవసరం లేదు కదా. అంతేనా? ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? మన ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు సాగర్కు ఆంధ్ర పోలీసులు వస్తే ఏం చేయలేదు, అలా వచ్చి సాగర్ జలాలు అది అది కృష్ణా జలాలని డబుల్ బెడ్రూమ్ వేయలేదు, ఏం వేయలేదు, ఉద్యోగాలు చేయలేదు, ఇవాళ అసెంబ్లీ రాలేదు. ఇవాళ అవసరం ఆయన, ఇవాళ రాజకీయాలు అవసరం లేదు. అదేంటంటే మన ఏదో పార్లమెంట్ ఎలక్షన్లో 4 సీట్లకి వచ్చి బీజేపీ తోటి టచ్ అప్ అయి పంచుకుందామని ఏదో ఒక ఉన్న గవర్నమెంట్ బదా చేద్దామని 9 ఏళ్ళు ఏమి అని ఆయన 3 నెలలు కాదు 2 నెలలు కావట్లేదు. ఈ పథకాలు లేదు, ఆ పథకాలు లేదని హరీష్ రావు ఒక మాట ఈయన ఒక మాట పెద్ద చెత్త రాజకీయాలు వారు చేస్తున్నారు. ఒక్క పట్టాలండి 3 నెలలు కాలేదు చేస్తాడు. మనం ఒక ఇల్లు మారితేనే ఒక సర్దుకోలేము. 200 మనం తెచ్చిన మనకు దొరకదు. 6 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. ఎంతో అనుకున్నాం. కాళేశ్వరం పొంగింది గతంలో కట్టిన, ఇప్పుడు 60-70 ఏళ్ల కింద నాగార్జున సాగర్ కట్టారు, శ్రీశైలం డ్యామ్ కట్టినారు. మన ఒకటి కడెం ప్రాజెక్ట్ అయ్యేమో మీదంగా పూర్లినా కూడా ఆగింది. మూసీ డ్యామ్ ఉన్నది, ఇప్పటి వరకు అవి ఇంకా చెక్కు చేయలేదు. మన కంటే 1,00,000 కోట్లు వృధా చేసినాడు. ఎవరికి తెలియదండి ఆయన గతలను. ఉప సర్పంచ్ చేసిండు అండి. చేస్తే మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ నుంచి ఒక్కటి ఇవ్వలేదు. అవునండి. గ్రామ పంచాయతీ సిబ్బంది అయితే కానీ, రైతు వేదికలకు అయితే కానీ, శ్మశాన వాటికలు అయితే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక్క రాలే. ఏమైనా 4 కట్టిండు. అంబేద్కర్ బొమ్మ వేసిన అన్నాడు, సెక్రటరియట్ కట్టి అన్నాడు, ఇది కట్టి అన్నాడు. ఆయన ఉండటానికే కానీ ఎవరికి కట్టిండు? ప్రగతి భవన్ అన్నాడు. ప్రగతి భవన్ నుంచి బయటకు రాలేదు. ఇలా ప్రగతి భవన్కు జనాలు పోతున్నారు, సామాన్యమైన ప్రజలు పోతున్నారు. ఇప్పుడు కాళేశ్వరం మొత్తం ఆయన పొలాలకే పోతున్నాయి నీళ్ళు. ఎక్కడ కట్టిండు, ఎక్కడ పోతున్నాయి? కదా ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఆయన పొలానికే పోతున్నాయి, ఆయన తోటకు పోతున్నాయి. 4 ఎకరాలు ఎలుపు బావి తీసినాడు. ఎవరన్నా బావి తీసాడు అంత ఎలుపు అంతే చెప్పుకోవడానికే కానీ ఏం మనకి రాదు. సరే నాది ఏమన్నా మీకు నచ్చకపోతే డిలీట్ చేస్తారా? ఆటో రాజకీయం బాగా అన్ని గుంటూరు రోడ్లే ఆటో మనం మాట్లాడడం నా పెద్ద రోడ్డు మీద
లేకపోతే బొర్ర పెడుతున్నాడు పిల్లగా ఆంధ్ర మీరేగా ఆంధ్రాలో అందరూ పరిస్థితి ఆంధ్రాలో ఉంటుంది. మీ తెలంగాణ ఏమో షాప్ అయితే నేను ఆంధ్రదే అనుకుంటున్నాను. సరే మీరు తెలంగాణ అడుగుతావు. ఇప్పుడు ఏం లేదు పిల్లగా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు 6 గ్యారెంటీలు అని పెట్టి అధికారంలోకి వచ్చిర్రు. ఇప్పుడు 2 అయిపోయినా ఇంకా 2 కూడా రేపో పాపో చేస్తామని అనుకొస్తున్నారు. మరి కోళ్ళకి నవ్వుకోట్లు పోగొట్లు చెట్టపాట వచ్చే అవకాశం ఉందా? మరి పార్లమెంట్ పనగల మన నెగ్గుతారా? ఒకవేళ ఎన్ని వస్తాయంటే సీట్లు కాంగ్రెస్ రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో ఈసారి రావచ్చు గెలిచింది ఎన్ని సీట్లు వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే నువ్వు చేపల దుకాణం సాగుకారి చెట్టపాట నీ కాడికి రోజు 100 మంది వచ్చిపోతుంటారు. ఏమనుకుంటారు గుసగుస ఏంటి? మరి బీజేపీకి ఎన్ని సీట్లు, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు, కార్కు ఎన్ని సీట్లు ఏమనుకుంటారు? కారే వస్తుంది అనుకున్నా కానీ కాంగ్రెస్ అంతేనా? ఏంటి ఇప్పుడు ఈ పంచాయతీ పాడైపోను, ఇప్పుడు పాలన పంచాయతీ ఎక్కువైపోయింది పార్టీలకు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాయి, అదో పంచాయతీ, నీళ్ళ పంచాయతీ, కాళేశ్వరం పంచాయతీ, చెట్టాపట్ట ఎన్ని నడుస్తున్నాయి. జనాలు ఇప్పుడు ఎవరిని నమ్ముతారు? మళ్ళీ రేపు పార్లమెంట్ ఎవరిని కనిపిస్తారు? ఎందుకు అట్టనా? 10 ఏళ్ళేందుగా ఇక్కడ 10 ఏళ్ళు వెళ్తారు. చెప్పరా ఎట్టు సంసారం ఏంది ఏం కదా? మన ఎవరైతే బాగుంటది అంటావు? కేసీఆర్ అంతేనా? ఎందుకు కేసీఆర్ ఎందుకు అనుకుంటావు? కేసీఆరే కావాలి మాకు. మంచిగా అడిగినారా? కేసీఆర్ రావాలి, మన గెలవాలి, పార్లమెంట్ కూడా గెలవాలి అనుకొస్తున్నావు. మరి కేసీఆర్ మరి అసెంబ్లీకి వస్తున్నాడు ఎందుకు? దెబ్బ తాకింది కదా. దెబ్బ తాకితే మరి నడవడం మీటింగ్ ఎట్లా పోతాడు? ఎట్లా పోతాడు? ఏం చేస్తాడు? మనకి తక్కువ తమ్మి అట్లా ఎక్కడ మీరు ఏ ఊరు? కోయిలా దొరికింది. మరి ఆంధ్ర తిరగా రోడ్లన్నీ ఆగమాగం జగన్నాథం అయిపోయాక అందరు నాశం ముసలోళ్ళు కింద పడి బోర్ర మొక్కలు పడుతున్నట నీవేనా? అంతేనా? మరి ఎట్లా మరి మార్పు ఎట్లా మార్పు జనాలు తెస్తారా? మన జగనే అంటారుగా కదా. తీసుకొచ్చారు, అక్కడ కూడా తీసుకొస్తారు. అంటే అక్కడ కాంగ్రెస్ కి ఏమైనా గాడి మళ్ళీ శరీరం మరి అన్న శరీరం చూడమరే చూడాలి అందాదా? అంతే, కొద్దిగా బాధ నడబడుతుంది. మెంబర్షిప్ ఇచ్చారు కదా, చూడాలి. మొత్తానికి మరి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంతమంది ఏకమే వచ్చినా నన్ను ఏం చేయలేరు, కదిలేయలేరు అనుకుంటున్నారు జగన్. మరి వీళ్ళు జనసేన సైకిల్ అన్ని ఏం చేస్తాయి? మార్పు అనేది జనాలు నిర్ణయించాలి, గవర్నమెంట్ నిర్ణయించదు కదా. ఇప్పుడు ఓపిడగా ఏదో నాకేం అనొస్తలేదు కానీ ఏదో ఆట అది, దాని పేరు ఏం పేరు? ఈ రేసింగ్ ఏదో ఉంటదిగా, ఈ రేసింగ్ ఆటగా ఏదో ఈ రేసింగ్ ఎరికేనా? ఈ రేసింగ్ అంటే నేను ఈ రేసింగ్ అంటే వీరేశం కనిపోతుండు, నగరకాలు ఏమైనా కనిపోతుండు. ఈ రేసింగ్ ఏదో పోటీ ఉంటదనగా, ఏం మరి మనకు ఐడియా లేదు. ముసలోనికి ఆకాశం తీరగా సరే ఆ ముచ్చట పక్కన పెట్టు. మరి ఇప్పుడు కాళేశ్వరం కథ ఏమన్నా కొనుక్కొచ్చిందా? నిజంగానే అది ఆ కథ జరుగుతుందా? ఇక మా అంటే ఇల్లు కట్టుకుంటే ఇక త్వరలో బొరలో పడయా, ఇక గీతదానికే పెద్ద డబ్బు కూడా చెప్తున్నారు ఊరు రాని. ఇప్పుడు కారు పార్టీలు అంటారు. ఇది పెద్ద మోసం జరిగినట్టేనా? ఇలా స్కామ్ జరిగినట్టేనా? ఏమంటావు దీని మీద? దాని మీద బ్రహ్మాండమైన స్కామ్ జరిగింది. అంతేనా? ఆయన అయ్యా కొడుకు ఏమంటుండే, ఇంత పక్క పడితే ఇంత పెద్ద 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టు కన్ఫామ్ గా స్కామ్ జరిగింది. వాళ్ళకి భయం అవుతుంది, అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు కేసీఆర్, దానికి సమాధానం చెప్పాలి కదా. మరి నాగార్జున సాగర్ కాడికి పోయి నీళ్లు వదులుతున్నారంటే 811 టీఎంసీలకు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుండు? ఇవన్నీ బాధలు బయటపడతాయని అసెంబ్లీకి వస్తలేడు. ఇదా అసలు కథ? అసలు కథ ఇది. పోయి జగన్నాథం అయినా
నేను ఏం చెయ్యాలి ఎట చెయ్యాలి పాపం అన్నమో రావాల్సిన రాని అది పై ముఖాన్ని చూస్తుంటే నువ్వేసా కదా నీకడే న్యాయం అవుతుంది నీకడే జయం అవుతుంది దెబ్బ తాకారు ఇంట్లో అయితే అసెంబ్లీకి వచ్చినట్టు నువ్వు కూడా బదనాలు చేస్తున్నావు. ప్రగతి భవన్ పోయి మన ఆడికి ఏడా తెలంగాణ భవన్ లో 8 గంటలు మీటింగ్ పెట్టొచ్చు కానీ అసెంబ్లీలో 2 గంటలు కూర్చుంటానికి శాతం అయితే లేదా? ఆడ కుర్చీ లేదా? ఆడనే ఉన్నాయి ఆ కుర్చీలు. అది పరిస్థితి. మరి ఇప్పుడు అది అదికొచ్చి నాకు పాడైపోను. అప్పుడు ఈ మిషన్ భగీరథ మిషన్ కాకిదే అని అప్పుడు ఆనాడు కేసీరావయ్య పథకాలు పెట్టింది జోరుగా. ఆ కథ మరి జనాలకు ఏమైనా ఉపయోగపడదట? చెట్లు కుంటలు అవన్నీ కింద కూడికలు తీస్తే మరి గ్రౌండ్ వాటర్ పెరిగి నడిచింది మంచిగా నడిచింది. సరే కాళేశ్వరం అంటే కుంగిపోయింది. కుంగిపోయినాక దాని కింద లూజ్ ఉన్నప్పుడు ఏదైనా గుంట మీద బరువు ఉన్నప్పుడు అది జరిగింది పొరపాటు. అంత ఘోరమైన పొరపాటు ఏం రిపేర్ చేసుకోవాలి, తిప్పలబడాలి. మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే ఇప్పుడు మరి ఈ రేవంత్ అయ్య వచ్చినాక ఏమైనా రైతులకు ఏమైనా మేలు జరిగేనా? ఏం తెలుస్తుంది, టైం పడుతుంది. రాగానే ఆయన ఇల్లు కాల్ చేసి కొత్త ఇంట్లోకి పోతేనే అవన్నీ మూట దాచుకోవడానికి మనకి 20 రోజులు పడుతుంది. స్టేట్ లో మొత్తం ఇవన్నీ కావాలి, రేపే కావాలంటే అదే చూసాక తర్వాత తెలుస్తుంది. సరే మరి రేపు పార్లమెంట్ పండుగ ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాను మనం ఏం చెప్పలేము. జనం తీర్పు పెట్టుకుంటారు. నీ తీర్పు చెప్పరాదు, జనం కాడిపోతున్నావు. తీర్పు అంటే నేను 6 నెలలు చూడాలి ఎలక్షన్ పబ్లిక్ బట్టే తిరుగుతాను. అందాదా నువ్వు ఏమనుకుంటావని? నేను పథకాలు కొన్ని అమలు చేస్తే కాంగ్రెస్ వస్తుంది. ఆల్రెడీ 2 చేసినట్టు ఇంకా 2 కూడా చెట్టో పాటో రేపో మాపో చేయబోతున్నారు. ఫలితం ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఈ కోయిల గచ్చి ఇది దక్షిణాది కోయిలగా వీళ్ళు ఏమైనా ఉద్దారకం చేస్తారన్న ఆశ నీకు కలుగుతుందా? తప్పకుండా చేస్తారు. ఇప్పటికైతే మనకు టైం పడుతుంది. మన కొత్త సీఎం గారు ఉన్నారు కదా, అభివృద్ధి కంపల్సరీ చేస్తాడు, చేసి చూపిస్తాడు. అంతేనా? ఇప్పుడు చేస్తుండే ఇప్పుడు ఒక్కొక్కటి వాళ్ళు చేసిన తప్పులు ఇలాంటివన్నీ బయటకు తీస్తూనే ఉన్నాడు. ఉదాహరణకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అట్లాంటివి ఉన్నాయి కదా, ఒక్కొక్కటి బయట తీస్తారు. వాళ్ళ అవినీతిని ఖచ్చితంగా బయట పెడతాడు. ఇప్పుడున్న ఎన్నుకోబడ్డ ప్రజలకు అభివృద్ధి అంటే ఏందో కూడా చూపించి తీరుతాడు. మాకైతే గట్టి నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు. అంటే పొరగాలకు ఉద్యోగాలు చెడ్డ పడ్డ ఎవరు అది అన్నిటికీ ఉపాధి కూడా కల్పిస్తాడు, ఉద్యోగాలు కూడా కల్పిస్తాడు. ఇది రీసెంట్గా ఇవాళ పేపర్లో వస్తున్నది, న్యూస్లో కూడా చెప్తుంది ఏంటంటే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారట. కంపల్సరీ పోలీసులో కూడా భర్తీ చేస్తున్నారట. అన్నిటి కూడా భర్తీ చేస్తారు. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా పోతుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్ల కథ ఎటు మొగ్గారంటారు ఎక్కువ శాతం? సెలపిల్ల జైలు ఇల్లుగా చాలా. ఏది ఏమైనా పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి ఫేవర్ ఉండాలి. సెంట్రల్లో మోడీ గారు ఉండాలి. మోడీ గారు ఉంటేనే ఇండియాకు యువతకు న్యాయం జరుగుతుంది. రాజకీయం చేసేటప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందర తగ్గ పోరు పంచాయతీ అయితే నీ దండం పెట్టి తట్టుకోలేక రేవంత్ అయ్యా నీకు చెల్లపేరు జరిగిన ఇల్లు కట్టిస్తా అని అన్నాడు రేవంత్ అయ్యా. మరి ఏమైనా పనులు బునాది పోసిరా? పోసిరు, పిల్లర్లు అవుతున్నాయి. ఇంకో 6 నెలల్లో ఇల్లు తయారవుతుంది. చెల్లపిల్ల బిడ్డ కొడుకు అల్లుడు అందరు అన్నీ ఉంటారు. సడగుని కొడుకు ఏమంటుంటాడు, గిలాసాల నీళ్ళు సవడా కలుపుతాడు ఉంటాడు కదా, ఈడు అంతా జమ అవుతారు. అందరికి తయారైతుందా? అందరికి తయారైతుంది. నేను ఉట్టి మాటలే అనుకున్నా, నిజంగానే తయారైతుంది. ఇంకో 6 నెలల్లో ఆడికే పోతారు అందరు. అమ్మ నీ దండం మీద ఈ పిల్లగాడు అందరు చెప్పింది ఒక ఎత్తు, ఈ పిల్లగాడు చెప్పింది ఒక ఎత్తు. అమ్మ ఈ పిల్లగాని గుండె పెద్దదే వేసా. ఇక మరి బిడ్డలారా నేను ఏడికి వచ్చిందంటే ఇది ఎక్కడ పిల్లగా? చిత్రసీమ కాలనీ అంటే ఏ ఊరు ఆడకట్టు వనస్థలిపురము చిత్రసీమ కాలనీలో మీ నర్సయ్య తాత అడుగు పెట్టిన బిడ్డలారా. మరి ఇలా ఒక్కొక్కరి కడుపులాగా ఏం అమ్మాయం ఉంది, ఏముంది, ఏం నాటుకొని ఉన్నది. ఇక ఎచ్చి తిరిగా పచ్చి తిరిగా ఈ రకంగా చెప్పుకొచ్చింది బిడ్డలారా. మొత్తానికైతే నేను దండం పెడితే రేపు పార్లమెంటులో కథ మళ్ళీ ఉల్టపల్టా అయితే కొడుతుంది నాకైతే. ఎందుకైతే మరి అసెంబ్లీకి రాకపోవడం ఏంది, రేపు నల్లగొండ సభకు పైన కట్టుడు ఏంది అనేది కూడా ఇప్పుడు జనాల గుండెలలో బాగా నాటుకొని ఉంది. మరి ఈ కథ ఏందో లోపటంగా ఏదో నడిచిందనడం కూడా అనుమానాలు మాత్రం బయటకు వస్తుంది బిడ్డలారా. ఇక మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత వనస్థలిపురం.